ఒకటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము. ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయెను. ఇజ్రాయేలీనకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యావేలు కుమారులలో ఒకడు షెమాయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రేవాయా కుమారుడు, రేవాయాకు బయలు కుమారుడు, బయలునకు బేయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యోహియేలును, జెకర్యాయును. యావేలు కుమారుడైన షెమాకు పుట్టిన ఆజూజు కుమారుడైన బెలాయాను. బేల వంశపు వారు అరోయేరునందున నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యావేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారును, యహనై వారును, షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షెబయారే, యాకాను, జియా, ఏబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబిహాయిలు కుమారులు. ఆ హూరి యారోయా గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యోషిషైకి, యోషిషై యహదోకు, యహదు బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన ఆహి వారి పితరులు ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనునకు చేరుకొనే ఉపగ్రామములు యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇజ్రాయేలీల రాజైన యారోబాము దినములలోను తమ వంశావళులు వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలో, గాదీయులలోను, మనష్షే అర్ధగోత్రపు వారిలోను బల్లెమును, ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ, యోతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి.
తాము చేర తీసుకొని పోబడు వరకు రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయర్షెల్మోను వరకును, షెనీరు వరకును, హర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫేరు, ఇషియేలీయేలు, అజ్రియేలు, ఊర్మియా, హోదవ్య, యహాదియేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రుబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హలాహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను.